హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిన్ 14 కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు, ఒక పెద్ద సైజు వంకాయ, తెల్ల వంకాయ. ఈ వంకాయ ఎక్కడ పుచ్చులు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ మచ్చలు కానీ పుచ్చులు కానీ ఉండకూడదు. నీట్గా ఉన్న కాయ తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు నానబెట్టుకుందాం. తగినంత చింతపండు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఇది నానబెట్టుకునేది ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఎన్ని కావస్తాను ఉల్లిపాయలు తీసుకోవచ్చు. శుభ్రంగా మీకు ఏ సైజు కావాలో ఉల్లిపాయలు ఆ సైజులో శుభ్రంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి మీకు కావాల్సినన్ని, మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం వంకాయ పులుసు పచ్చడి కోసం ఒక మంచి వంకాయని తీసుకున్నాం కదా, ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. బొగ్గుల పొయ్యి మీద అయినా పర్వాలేదు, బొగ్గుల పొయ్యి ఉండదు కాబట్టి స్టవ్ మీద పెట్టి మనం కాల్చుకుంటాం. ఈ బాగా కాలిన తర్వాత శుభ్రంగా ఉడికేలా బాగా దగ్గర పడేలా కాల్చుకోవాలి. ఈ కాలిన తర్వాత పక్క తీసుకొని దీనిపైన ఈ తొక్క ఏదైతే ఉందో మాడిపోయిందో అది మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం తొక్క అంతా తీసేయాలి. ఆ మాడిపోయిన తొక్క అంతా మనం శుభ్రంగా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగానే ఊడిపోతుంది. అది చూసారుగా, నేను చాకుతోటి ఎలా అంటుంటేనే తొక్క అంతా ఊడిపోతుంది. మనం దాన్ని పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. మొత్తం ఈ మాడిపోయిన తొక్క అంతా నీట్గా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని మధ్యకి కట్ చేసి దాంట్లో ఏమైనా జంతువులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఉంటే కనుక పాడేసి ఇంకో కాయ తీసుకోవాలి. ఇది దీంట్లో అయితే నేను ఎత్తుకున్నాను, ఏమీ లేవు కాబట్టి నేను దీనికి పచ్చడికి ఉపయోగిస్తున్నాను. మనం పుచ్చులు మచ్చలు లేని కాయ, నీట్గా ఉన్న కాయ తీసుకొని బాగా కాల్చుకోవాలి. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసుకున్నాను, దీంట్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. ఏమీ లేవు, అందుకు దీన్ని నేను పచ్చడికి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మామూలుగా తెల్లారిక రోట్లో వేసి బాగా మెత్తగా తయారు చేస్తారు. అలా కాకుండా నేను చాకుతోటే శుభ్రంగా దీన్ని దగ్గరికి కట్ చేసుకుంటున్నాం. బాగా మెత్తగా చేసుకుంటున్నాం, పేస్ట్ లాగా చేసుకుంటున్నాం చాకుతోటి. ఇలాగా శుభ్రంగా పేస్ట్లా చేసుకుంటున్నాం. లేదంటే మీరు రోట్లో వేసి నూరుకోవచ్చు. ఇలా కాకపోయినా మీరు రోట్లో వేసి నూరుకోవచ్చు. ఇలా కాల్చుకున్న తర్వాత మటుకు కంపల్సరీ ముందు కాల్చుకున్న తర్వాత ఒకసారి లోపలైనా ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ పేస్ట్ అనేది మనం వేసుకుందాం. ఉడికించిన వంకాయ పేస్ట్ ఆ గిన్నెలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం అంతకుముందు సన్నగా తరిగుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వంకాయ పేస్ట్లో వేసుకుందాం. ఈ వంకాయ పేస్ట్లో ఈ ఉల్లిపాయలే కాకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి నేను పచ్చివి కాకుండా నేను వేయించేసుకుందామని దీంట్లో పచ్చిమిర్చి వేయలేదు. నేను కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు ఇలా డైరెక్ట్. నేనైతే వేయించి వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఒకటే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టి ఉంచుకున్నామో అది బాగా
పేస్ట్ ఇది జ్యూస్ చేసుకొని దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఆ పులుసుని, చింతపండు పులుసు బాగా చిక్కగా చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపి ఉంచుకోవాలన్నమాట. మీకు బాగా చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ అయినా వేసుకొని పలుచగా చేసుకోవచ్చు ఈ వంకాయ పులుసుని. శుభ్రంగా వంకాయ పేస్ట్, ఉల్లిపాయలు ముక్కలు కలిసేటట్టు శుభ్రంగా పులుసు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని దాంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. ఇలా కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మొత్తం అంతా పట్టేటట్టు మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ తీసుకుని సన్నగా తరిగించుకున్న అల్లం ముక్కలు డైరెక్ట్ అయినా వేసేయచ్చు, ఇలా వేసుకోవచ్చు. వేయించుకొని వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ అల్లం ముక్కలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు మినపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, మనం ఎంతగా తరిగించుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసేసుకుందాం. వేయించుకొని వేసుకుంటే కొంచెం కారం అనేది తగ్గుతుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. పచ్చివి అయితే మనకి నోరు మండుతుంది తినేటప్పుడు ఏమైనా తగులితే, అందుకని వేయించి వేసుకుంటే మనకి తినడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు 4-5 ఎండుమిర్చి వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. స్లిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే వంకాయ పచ్చడి ఉందో, వంకాయ పులుసు, దాంట్లో మనం ఈ పోపును వేసుకొని వేయించుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టేసుకుని బాగా నానిన తర్వాత తింటే బాగుంటుంది. లేదంటే ఒక పూట అంతా పక్కన పెట్టేసుకుని తిన్నా ఈ వంకాయ పులుసు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను తగినంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు తగినంత ఉప్పు అనేది వేసుకొని దాన్ని బాగా కలుపుకొని కాసేపు ఉంచుకొని మీరు అప్పుడు దీన్ని రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది పులుపులుగా చాలా బాగుంటుంది, కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.